ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ అండ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన దగ్గర ఎంత హై క్వాలిటీ మొబైల్ ఉన్నా లేదా ఎంత లో క్వాలిటీ మొబైల్ ఉన్నా మన దగ్గర అయితే కంపల్సరీ కెమెరా ఆప్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా. కానీ ఈ కెమెరాలో దాగి ఉన్న టాప్ 3 హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ని మీకు పరిచయం చేస్తాను. ఒక్కసారి మీరు కనుక ఈ టాప్ 3 ట్రిక్స్ని చూసిన తర్వాత మీరే చెప్తారు, బ్రదర్ ట్రిక్స్ అంటే ఇలా ఉండాలి అంటారు ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ప్రతి ట్రిక్స్ కూడా ఉంటుందన్నమాట. పైగా ఆ ట్రిక్స్ ఎలా ఉంటాయంటే మీకు చాలా చాలా అద్భుతంగా సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇది చూడండి, ఒకవేళ మీరు కనుక ఈ టాప్ 3 ట్రిక్స్ ని చూసిన తర్వాత మీరు మాత్రం 100% కెమెరాని ఒక ప్రో లెవెల్లో యూజ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. 100%. నేను నోటితో చెప్పడం కాదు, ముందు వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట. ఇది చూడండి, ఆ టాప్ 3 హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ ఏంది, వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ వన్ ట్రిక్ ఏంటంటే, నార్మల్గా మనం కెమెరాని అయితే కంపల్సరీ యూజ్ అనేది చేస్తాం. అది బ్యాక్ కెమెరా కావచ్చు, లేదంటే ఫ్రంట్ కెమెరాతో మనం ఏం చేస్తాం, మనకు సంబంధించిన సెల్ఫీలు కావచ్చు, ఫొటోస్ కావచ్చు, మనం దిగుతూ ఉంటాం. దీనికంటే ఎక్కువ ఏం చేయం కదా. అలాంటప్పుడు మన మొబైల్లో మనం ఎన్నో రకాల యాప్స్ని మనం ఇన్స్టాల్ అనేది చేస్తూ ఉంటాం. లైక్ దిస్ చూసుకోవచ్చు, ఎన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ మనకు తెలియకుండానే ఆటోమేటిక్ యాప్స్ ఏం చేస్తాయంటే బ్యాక్గ్రౌండ్లో మనకు సంబంధించిన ఫొటోస్ని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది అన్నమాట కొన్ని యాప్స్ మనకు తెలియకుండానే. అలాంటప్పుడు ఆ యాప్స్ అన్నిటికీ మనం పర్మిషన్ ఇచ్చే ఉంటాం కాబట్టి 100% అవి క్యాప్చర్ని చేస్తూ ఉంటాయి. ఇప్పటి నుంచి అలా కాదు, మీరు పర్మిషన్ ఇస్తేనే ఇన్బిల్ట్ మీ యొక్క కెమెరా నడుస్తుంది. లేదనుకుంటే మీరు ఎప్పుడు బ్లాక్ చేస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క కెమెరా అయితే బ్లాక్ కావడం జరుగుతుంది. మీరు ఎప్పుడు ఫొటోస్ టేకప్ చేయాలనుకుంటున్నారో అప్పుడు మాత్రమే ఈ టెక్నిక్ని మీరు యూజ్ అనేది చేయండి. లేదనుకుంటే మీకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఎదుటి వాళ్ళకి లీక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. కాబట్టి మీరు కంపల్సరీ ఈ ట్రిక్ని యూజ్ అనేది చేయవలసి ఉంటుంది మీ యొక్క మొబైల్. దీనికోసం మీరు ఏం చేస్తారంటే, మీరు చూస్తున్న వీడియో టైం యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ అని అక్కడ ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ అప్లికేషన్ ఓన్లీ ఫర్ మీకు డిస్క్రిప్షన్ లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు కంప్లీట్ గా మైక్రోఫోన్ ని బ్లాక్ చేసుకోవచ్చు, దీంతో పాటుగా మీ యొక్క కెమెరాని బ్లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు సంబంధించిన ఎవరైనా వాయిసెస్ వింటే వాటిని మనం బ్లాక్ చేసుకోవచ్చు, కెమెరాని బ్లాక్ చేసుకోవచ్చు. లైక్ దిస్. ముందుగా ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని అలో చేసి డివైస్ అడ్మిన్ పర్మిషన్ ని కంపల్సరీ ఎనేబుల్ చేస్తేనే ఇది సక్సెస్ఫుల్ గా మన యొక్క మొబైల్లో అయితే పనిచేస్తుంది అనమాట. సింపుల్ గా ఇక్కడ నేను కెమెరా బ్లాక్ పైన క్లిక్ అనేది చేయడం జరిగింది. ఆటోమేటిక్ గా చూసుకోవచ్చు పైన ఒక సింబల్ రావడం జరిగింది రెడ్ కలర్ లో. చూడండి, ఇప్పుడు చూడండి, నేను కెమెరా బటన్ ట్యాప్ అనేది చేయడం, కెమెరా చూసుకోవచ్చు మనకు ఎర్ర అని చూపిస్తుంది. లైక్ దిస్. చూసారా, ఇక్కడ నుంచి నాట్ ఓన్లీ ఇది ఒక్కటే కెమెరా కాదు, ప్రతి ఒక్క కెమెరా మన మొబైల్లో ఏవేవైతే ఉంటాయో ప్రతి ఒక్క కెమెరాని ఇది ఆటోమేటిక్గా బ్లాక్ అనేది చేసి పడేస్తుంది అన్నమాట. దీంతో పాటుగా ఏవే అప్లికేషన్ చూడండి, ఇక్కడ మనకు రన్నింగ్లో ఉన్నటువంటి ప్రతి కెమెరా పర్మిషన్ తీసుకొని రన్నింగ్లో ఉన్న ప్రతి యాప్స్ని కూడా ఇది ఇక్కడనే మనకు చూపిస్తుంది అన్నమాట. లైక్ దిస్. చూసుకోవచ్చు ఇన్ని యాప్స్ ఆటోమేటిక్గా మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్లో మనకు సంబంధించిన కెమెరా పర్మిషన్ని తీసుకోవడం జరిగింది అన్నట్టుగా మనకు చూపిస్తుంది. దీంతో పాటుగా మీరు మైక్రోఫోన్ని కూడా సేమ్ టు సేమ్ ఇలాగే బ్లాక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు మాత్రమే మీరు బ్లాక్ అనేది చేయకండి. ఆఫ్టర్ మీరు మైక్రోఫోన్ని కావచ్చు, కెమెరాని కావచ్చు, సింపుల్గా మీరు బ్లాక్ చేసి పెట్టేయండి ఫ్రెండ్స్. దీనివల్ల మీ యొక్క సెక్యూరిటీ పరంగా మీరు చాలా అంటే చాలా అప్గ్రేడ్ అవుతారన్నమాట. ఇది అయితే ఫస్ట్ వన్ ట్రిక్ చాలా అంటే చాలా సూపర్ గా పనిచేస్తుంది. ఇకపోతే మీరు లాస్ట్ వన్ ట్రిక్ ని మాత్రం చూడకుండా వెళ్ళకండి, ఎందుకంటే అది చాలా అంటే చాలా విఐపి ట్రిక్. నార్మల్ మొబైల్లో కూడా మీరు హై లెవెల్ డిఎస్ఎల్ఆర్ లాంటి ఫోటోని కూడా టేకప్ అనేది చేయొచ్చు అనమాట. అందు గురించే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడమని చెప్పేది. ఇకపోతే సెకండ్ వన్ ట్రిక్ ఏంటంటే, ఆటోమేటిక్గా అప్పుడప్పుడు మనం కెమెరాతో ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఈ విధంగా మనం తీస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో మనకు హెవీగా స్టోరేజ్ని అయితే కన్జ్యూమ్ అనేది చేస్తుంది అనమాట. అలాంటప్పుడు మనం హెవీగా లెంత్గా వీడియోలు తీయాలంటే మన యొక్క స్టోరేజ్ ఆటోమేటిక్గా ఫుల్ అయిపోయింది అన్నట్టుగా మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట. అలా కాకుండా మీకు ఒక సింపుల్ టెక్నిక్ని పరిచయం చేస్తాను. దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే, మీరు ఎంతసేపు వీడియోస్ తీసుకుంటారో తీసుకోవచ్చు, బట్ మీ యొక్క మెమరీ స్టోరేజ్ అనేది ఫుల్ అనేది కావడం జరగదు అనమాట. అలాంటప్పుడు ముందు
ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో ఉన్న కెమెరాని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు పైన 3 డాట్స్ కనిపిస్తుంటుంది. లేదనుకుంటే ప్రతి ఒక్క మొబైల్లో ఇటు సైడ్ కావచ్చు అటు సైడ్ కావచ్చు కంపల్సరీ సెట్టింగ్ ఆప్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు వీడియో క్వాలిటీ ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 1080 ప్రింట్లో 30 fps లో మనము వీడియోని రికార్డ్ చేసినట్లయితే మనకు స్టోరేజ్ నిజంగా 1 అవర్ రికార్డ్ చేస్తే ఆటోమేటిక్గా అది 128 GB కావచ్చు, ఎన్ని జీబీలు అయినా సరే మనకు 100% ఫుల్ కావడం అయితే జరుగుతుంది అనమాట. మీకు స్టోరేజ్ సరిపోవట్లేదు అనుకుంటే ఇక్కడ మీరు వీడియోస్ తీసినప్పుడు మీకు హెచ్డీలో 720 పెట్టుకోండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు కూడా మీరు వీడియోస్తో ఏదైనా రికార్డ్ అనేది చేసుకోండి. మీకు స్టోరేజ్ అనేది హెవీగా ఏమీ ఖర్చు అనేది కాదనమాట. ఈ విధంగా మనకు సెకండ్ వన్ ట్రిక్ అయితే సూపర్గా పనిచేస్తుంది. ఇకపోతే థర్డ్ వన్ ట్రిక్ చాలా విఐపి ట్రిక్ అనమాట. దీని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా నార్మల్ కెమెరాని మీరు డిఎస్ఎల్ఆర్ కెమెరా లాగా యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర నార్మల్ స్మార్ట్ ఫోన్ ఉన్నా హై క్వాలిటీ స్మార్ట్ ఫోన్ ఉన్నా మీకు వచ్చే క్వాలిటీ మాత్రం సేమ్ ఉంటుంది అనమాట. మీరు కనుక ఆ ఫొటోస్ని ఎక్కడైనా సరే ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేదా ఎక్కడైనా మీరు షేర్ అనేది చేశారనుకోండి, మీ యొక్క ఫోటోని చూసే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో ప్రతి ఒక్క ఫొటోస్ ని ఇది టేకప్ అయితే చేస్తుంది అనమాట. దీనికోసం మీరు ఏం చేస్తారంటే మీరు డిఎస్ఎల్ఆర్ టైప్ ఫొటోస్ తీయాలంటే మీరు చూస్తున్న వీడియో టైల్ మాట యాప్ చేయండి. మీకు కింద లింక్ కనిపిస్తుంది. అక్కడ ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఇకపోతే ఈ అప్లికేషన్ మనకు ఓన్లీ డిస్క్రిప్షన్ లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి నేను ఫోటోని టేకప్ అనేది చేయట్లేదు. డైరెక్ట్ నేను ఇప్పుడు గ్యాలరీ నుంచి తీసుకుంటాను. ఇది మనం డైరెక్ట్ టేకప్ చేసుకున్నా మనకు డిఎస్ఎల్ఆర్ రేంజ్ లో ఫొటోస్ ని తీస్తుంది. అలా కాకుండా మీరు డైరెక్ట్ మీకు గ్యాలరీ నుంచి తీసుకున్నా మీకు డైరెక్ట్ గా డిఎస్ఎల్ఆర్ రేంజ్ లో ఫొటోస్ అయితే తీసుకుంటుంది అనమాట. నేను లైక్ దిస్ ఏదో ఒక ఫోటోని తీసుకుంటాను చూడండి ఫ్రెండ్స్. ఇకపోతే నేను గ్యాలరీ నుంచి ఈ ఫోటోని అయితే తీసుకుంటున్నాను చూడండి. తీసుకున్న తర్వాత చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో చాలా రకాల వస్తువులు అయితే కనిపిస్తున్నాయి. మీరు చూసుకోవచ్చు అవి మనకు బ్లర్ లో లేవన్నమాట. వాటన్నిటిని ఈజీగా ఇది ఏం చేస్తుంటే ముందుగా మీరు క్రాప్ అనేది చేసుకోండి. పైన ఈ విధంగా క్రాప్ చేసుకున్న మరుక్షణమే ఇది కంప్లీట్ గా ఏఐ బేస్డ్ పైన పని అయితే చేస్తుంది అనమాట. కంప్లీట్ గా దీన్ని గూగుల్ అయితే డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు చూడండి బ్యాక్గ్రౌండ్ అంతా ఒకే క్లిక్ తో మనకు బ్లర్ అయితే కావడం జరిగింది అనమాట. ఇంతకు ముందు మనకు ఫుల్ ఉండే అనమాట. ఇందులో మనకు 3 ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. లైక్ దిస్ మీరు హెవీగా బ్లర్ చేసుకోవాలంటే హెవీగా బ్లర్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి వావ్ డిఎస్ఎల్ఆర్ కంటే అందంగా రావడం జరిగింది. దీనికంటే అడ్వాన్స్ గా బ్లర్ చేయాలన్నా మీరు ఈ విధంగా ఒకే ఒక్క క్లిక్ తో చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్ ఈ ఫోటోని నేను డైరెక్ట్ గ్యాలరీలో సేవ్ అనేది చేయడం జరిగింది. సేవ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఫోటో ఎంత ఫ్యాబులస్ గా రావడం జరుగుతుందంటే నిజంగా చూసిన ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫోటోని వావ్ అసలు అమేజింగ్ అనమాట. బ్యాక్గ్రౌండ్ ని ఎంత సూపర్ గా బ్లర్ చేయడం జరిగింది ఒకసారి చూడండి. ఈ రేంజ్ లో మీ యొక్క ఫొటోస్ ని మీరు హై క్వాలిటీతో బ్లర్ అనేది చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఈ టాప్ 3 ట్రిక్స్ లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అనేది చేయండి. దీంతో పాటుగా ప్రతి యాప్స్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.